కుతూహలం ఏదైతే ఉంటుందో అంటే ఏదో ఆశ్రయించాలి, ఇది కాదు జీవితం, అది జన్మజన్మల సాధనతో వస్తుందా లేక గురువుల ఆశీస్సుల వల్ల వస్తుందా? ప్రతిదీ జన్మజన్మల సాధనే. మీ జన్మ పరంపర వేరు, నా జన్మ పరంపర వేరు కనుక ఇప్పుడు మీరు వేరే, ఇప్పుడు నేను వేరే. ప్రతి ఒక్క మనిషి అనేక జన్మల సముదాయం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్తారు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహూనాం జన్మన్, ఎన్నో మానవ జన్మలు ఎత్తిన తర్వాత తనను తాను తెలుసుకుంటాడు. మాం అంటే కృష్ణుడు అని కాదు, తనను తాను. మాం ఇన్వర్టెడ్ కామర్స్, అది మొత్తం అంతా భగవద్గీత సారం. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మలు పడుతుంది. మొట్టమొదటి జన్మలో శైశవాత్మగా ఉంటాడు, తర్వాత బాలాత్మగా ఉంటాడు, ప్రౌఢాత్మ, తర్వాత వృద్ధాత్మ, తర్వాత విముక్తాత్మ, తర్వాత పరమాత్మ అవుతాడు. అందరూ పరమాత్మలు అవుతారు. బాలాత్మగా శైశవాత్మగా పుట్టి కొన్ని వందల జన్మలు తీసుకుంటుంది. కనీసం 400 జన్మలు పడతాయి ఎవరైనా శైశవాత్మ నుంచి పరమాత్మ స్టేట్ వరకు రావడానికి. అందరూ అవుతారు. ఇప్పుడు మానవ జన్మ చూసుకుందాము. చిన్న పిల్లవాడు పుడతాడు, వాడు పెద్దవాడు అవుతాడా లేదా? అందులో ఆశ్చర్యం ఉందా? పెద్దవాడు అయితే పెద్దవాడు కాకపోతే ఆశ్చర్యం ఉంది. అందరూ పెద్దవాళ్ళు అవుతారు. అలాగే ప్రతి శైశవాత్మ పరమాత్మ అయి తీరుతుంది జన్మ పరంపరలో అనుభవంతో.